everyone, this is fantastic moment actually. We had lot of memories కానీ ఇలా రీయూనియన్ లో కలవడం చాలా బాగుంది. మన ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ 4-5 ఫ్రెండ్స్ వి రెగ్యులర్లీ మీట్. అందరినీ చూసి ఆ 20 years బ్యాక్ చూసిన పర్సనాలిటీస్ ఇప్పుడు చేంజ్ అయిపోయినాయి. అండ్ ఇట్స్ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్స్ టు ప్రవీణ్. థ్యాంక్ యూ. మంచిగా అనిపిస్తుంది అందరినీ చూసి. అండ్ ఎవ్రీవన్ ఇస్ వాళ్ళ ఫీల్డ్ లో వాళ్ళు మంచిగా చేస్తున్నారు. ఇన్ని ఏళ్ల తర్వాత చూస్తే మళ్ళీ నిజాం కాలేజే గుర్తొస్తున్నది. థ్యాంక్స్ టు ప్రవీణ్ మంచి ఇనిషియేటివ్ తీసుకొని అందరినీ కలిసేటట్టు చేసిండు. దట్స్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది అందరం కలుసుకోవడము చాలా రోజుల తర్వాత. ఇంకా కాలేజ్ మెమరీస్ అంటే నాయే ఉంటాయి, అన్ని చదువుకోవడం లేదా 20 సంవత్సరాల తర్వాత అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. అందుకోసమే 500 kilometers కూడా నాకు 5 kilometers లాగా అనిపించింది. ఫ్యామిలీ ఒక్కడ రాలేదు, ఫ్యామిలీతో వచ్చారు. ఇంకొకటి చెప్పాలి, ఏమనుకోవద్దు, ప్యూర్ ప్రకాష్ గారు కాలేజీలో మీతో అయితే మాట్లాడాలనుకున్నాడు. ఎనీవే మనము 20 years తర్వాత ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనందరము అంతే ఎనర్జీగా ఉన్నాము. మనం 20 years ఏజ్లో ఉన్నాం అనుకుంటున్నాం. మనము ఇదే అచీవ్మెంట్ తోటి మనం ఇంకా మంచిగా ఎదగాలి, మంచిగా ఉండాలి. మనం ఒక నిజాం కాలేజీ 2002-2005 బ్యాచ్ అంటే మనం ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి మన ముందు తరాలు. ఆ విధంగా మనం ఎదగాలి, మంచిగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరం టచ్లో ఉందాము, హ్యాపీగా మనం ఇలాంటి సిల్వర్ జూబ్లీ చేద్దాము, శివ అన్నట్టే మంచిగా చేద్దాము, మనం ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. First of all, I want to say thanks to organizers, especially Praveen and Dinesh, Shailaja and some other people. And graduation lo, especially I came from the Telugu medium background. సో తెలుగు మీడియం నుండి వచ్చి ఇక్కడ సర్వైవ్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు మై డాడ్. ఐ బార్న్ ఇన్ మంచిర్యాల అండ్ అట్ ద సేమ్ టైమ్ సెంట్ టు హైదరాబాద్ బికాస్ ఆఫ్ మై activities. He don't want me to stay in Mancherial and he forcefully threw me to Hyderabad. Finally today I am here because of my dad. I want to say thanks to my dad. And I enjoyed a lot, okay, in the college time, and I never expected I am going to be in a corporate environment. Because of this college today I am here, whatever I am. Thanks for that. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాం కాలేజ్ ఈ రీయూనియన్ అరేంజ్ చేసినందుకు ప్రవీణ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత కొన్ని మెమరీస్ ఎట్లున్నాయంటే మనకు మీకు అందరికి ఒక మెమరీ గుర్తుందా? మనం ఒక రోజు అందరికి ప్రాంక్ చేసినాము కాలేజ్లో. ఒక ప్రాంక్ చేసినాము అందరినీ, ప్రతి ఒక్క BA కానీ BCom BSc వాళ్ళకి అందరికీ కొట్లాట చేసుకుంటే అది ఒక పార్టీ కోసము మనము ఇది నిజాం కాలేజ్ పార్టీ ఎక్స్ప్రెషన్స్ దానికోసం అందరినీ ప్రాంక్ చేసినాము. అది చాలా నిజంగా కూడా మెమరబుల్. ఇంకొకటి మా కొట్లాట ఒకటి చాలా మెమరబుల్. అది హైలైట్, ఎందుకంటే అది ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు న్యూస్ పోయింది అనమాట. ఇగో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో పేపర్లు వచ్చినాం మేమంతా, ఒక పైసా ఖర్చు పెట్టకుండా. కొన్ని మెమరీస్ అట్లాంటి. ఇంకోటి అరవింద్ గారు లాస్ట్ ఇయర్ మన దినేష్ इसमें थोड़ा एक क्या है बोलो तो अपना फ्रेंड एक विनोद अपने ग्रुप में उसका एक वेरी सैड न्यूज है. और अरविंद बोल के एक था BA का उसका. అండ్ చెప్పాలంటే ముఖ్యంగా టామ్లెంటరీ, మన టామ్లెంటరీ గ్యాంగ్ మంది ప్రెషర్ పడ్డేలా జొరికి ఆడలో చేసుకోవడం, పోలీస్ స్టేషన్లలో ఊడు, ఇక ఒక్కటారు ఉండాలి. ఎన్ని చెప్పాలి? మన క్రికెట్, మన గ్రౌండ్, మన మందు, మన నైట్ అవుట్స్, అన్ని మ్యాజిక్ మూమెంట్స్. సో మందుతో అంటేనే అదొక ఎనర్జీ. అది కొద్దిగా వైల్డ్. మా
రాలేడు వస్తే ఇంకా బాగుంటుంది. వెరీ హ్యాపీ. అందరూ ఇక్కడ కలుసుకోవడం అనేది చాలా మధురానుభూతి. ఎన్ని కోట్లు పెట్టినా రాదు. ఆ డేస్ని మళ్ళీ మనం ఆ రోజుల్ని అందులో మళ్ళీ బతకడానికి అందరం కలిసి ఒకసారి కలుసుకోవడానికి మనం ఇక్కడ అందరం గ్యాదర్ అవ్వడం జరిగింది. ఇదైతే చాలా చాలా మంచి అవకాశం. అండ్ 20 సంవత్సరాల తర్వాత నేను నా డియరెస్ట్ బడ్డీస్ని చూసాను. అదే ఒక రకమైన ఎనర్జీలో సో తగ్గేదే. అండ్ అందరితో ఇలా అప్పుడు ఎలా అయితే ఫన్ ఆ రకంగా ఎలా అయితే అందరితో కలిసి ఉండేవాడినో మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి నా ప్రతి స్నేహితుడిని కలిసి వాళ్ళతో మాట్లాడడం అనేది నాకు చాలా మంచి అనుభూతి. సో థ్యాంక్స్ ఫర్ ఆర్గనైజింగ్ కమిటీ. ఎవరైనా సరే మన క్లాస్ మనవాళ్ళు అందరూ ఇలాగే కలవాలి. మళ్ళీ నెక్స్ట్ 25 years సిల్వర్ జూబ్లీ కూడా ఇంతకన్నా డబుల్ ఎనర్జీ చేయాలి. 20 years తర్వాత కలవడం చాలా హ్యాపీగా ఉంది. 20 years తర్వాత కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ వెరీ స్వీట్ మెమరబుల్. థ్యాంక్ యూ ప్రవీణ్. సో నాకు గుర్తుకొచ్చే సీన్ ఏంటంటే వెన్ వీఆర్ ఇన్ ఫస్ట్ ఇయర్ లైక్ ఫస్ట్ 1 week 2 weeks ఎలా ఉంటుండే అంటే కొంచెం నిజాం కాలేజ్లో ర్యాగింగ్ ఎక్కువనే ఉంటుండే. సో ఫర్ సాంస్క్రిట్ క్లాస్ వీ యూస్ టు గో మెయిన్ బిల్డింగ్, ఫర్ హిందీ క్లాస్ సమ్ అదర్ ప్లేస్. సో వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ దేర్ వీ వర్ గోయింగ్ లైక్ గ్యాంగ్ అందరు కలిసిపోయేటారు. ఎందుకంటే ఇక్కడ ర్యాగింగ్ చేస్తారా అని చెప్పేసి ఆ గ్యాంగ్లో నేను ఉదయ్ ఎవరైతే సాంస్క్రిట్ ఉంటుండే అందరం కలిసి వెళ్తుండే. సో ఐ వాజ్ రిమెంబరింగ్ లాంగ్ టైమ్. మాకు ర్యాగింగ్ ప్రాబ్లం లేకుండా. చెప్పు వజ్జమ్మ ఏం సంగతి? కౌన్సిలింగ్ అయ్యింది కదా మనది, ఆ డే గుర్తుకొస్తుంది. అంటే కౌన్సిలింగ్ ఫస్ట్ డే. నాకేమనిపించింది బెటర్ ఇప్పుడంటే నిజాం కాలేజ్ లో మనం రీయూనియన్ అయితే బాగుంటది అనిపించింది. ఇట్ విల్ బి కన్సిడర్డ్ 25 years. మన మేడం కూడా చాలా కష్టపడ్డది కోఆర్డినేట్ చేసుకుంటా. It is very nice to see all of us. Really good. I mean, so many memories. I had at least this smile. Pass ayyadante na valle. First day of the college, okay, చింత చెట్టు, దాని కింద ఒక బుల్లెట్ బండి. It was all a very nice experience. మెట్లు గుర్తున్నాయా? అన్ని మెట్లు గుర్తున్నాయి. అందరు గుర్తున్నారు మెట్ల పైన ఏం చేశారు. ఈవినింగ్ 4 o'clock తర్వాత 5 o'clock తర్వాత బాటిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో. బాటిల్స్ అంట చెట్టు కింద మెట్ల దగ్గర అంట. अच्छा दिख रहा भाई 20 साल के बाद मिलके और क्या మాకి కిరికిరి. और क्या बस बस होता है. ప్రవీణ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఈవెంట్ అరేంజ్ చేసినందుకు. అమేజింగ్ టీమ్ భాయ్. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మీటింగ్ లో మాత్రం ఎవరైతే మిస్ అయ్యామో అందరూ కలవాలి సార్ నెక్స్ట్ మీటింగ్. దట్స్ ద థింగ్. Thank you. Hello everyone. So I'm really glad to be part of this event. Meeting our friends after so many years. Of course it feels to be good. It feels like as if we are sitting in a Nizam classroom. And the video which you made, Praveen bhai, of that Nizam thing, awesome. It was like quite nostalgic and it was wonderful. And thanks for arranging this event and looking to have fun today. Thank you. అందరికీ నమస్కారం. It's too good that everybody are meeting after such a long time. यार कॉन्शियस करा दिया अच्छी खासी तेलुगु बोला. Go with the flow. अगेन गोइंग बैक टू द सेम ओल्ड मेमोरी लेन, सेम एनर्जी. what ఆ టైంలో ఉన్న ఎక్సైట్మెంట్ సంథింగ్ డిఫరెంట్. నువ్వు మాత్రం అట్లనే ఉన్నావు మాకి. Let's have a great time together and let's make this reunion more memorable so that the next one will be cherishing even further. పర్ఫెక్ట్. మీటింగ్ ఇస్ ఆల్మోస్ట్ 20 years. సో అందరికి కావడం చాలా బాగుంది. ఇంకా అందరి గురించి తెలుసుకుంటున్నాము. కొంతమంది గుర్తులేరు. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ గుడ్ టు మీట్ ఎవ్రీవన్. థ్యాంక్స్ టు ప్రవీణ్, థ్యాంక్స్ టు శైలజ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఐమ్ గుడ్.
మొత్తానికి తీసుకున్నాం. ఈ పగ ఆ పగ చాలా చాక్లెట్ పగ ఈ కీర్త తీసేందుకు హ్యాపీ కదా చాలా ఈ సంతోషం అంతే చాలు. చెప్పు చెప్పు ఏం చెప్పు నువ్వు చెప్పు. ఇదో శైలజ అక్కడ పగ చూస్తుంది, మేము శైలజ ఆనందాన్ని ఆనందాన్ని చూస్తున్నాం, ప్రేమ చూస్తున్నాం. అది ప్రవీణ్ మోసం చేశాడు ఫ్రెండ్షిప్ అని చెప్పి. సారీ బ్రదర్. చెల్లి కోసం శైలమ్మ నీ పగ నా పగ, మన పగ 100% తీర్చుకోలేదు. వాళ్ళు మన మిత్రులే కానీ ఫన్ కోసం మనమైతే పగ తీసుకోవాలి. మన చెల్లె గురించి తప్పలేదు బ్రో, సారన్ బ్రో బాధపడదు. బాధపడకు, మా చెల్లె గురించి తప్పలేదు. ఏదో 20 ఏళ్ళ పగ అంట సాటిస్ఫాక్షన్ అయిపోయింది కదా. అయిపోయిందా? నువ్వు కూడా హ్యాపీ కదా? నేను హ్యాపీగా, మా చెల్లె అవునా నేనైతే బలిపడతా. జన్మ ఎత్తుతా, జాగ్రత్త. ఇంకో డైలాగ్ ఏంటి తెలుసా, శైలి అన్నది నాకు ఇంకో జన్మ ఎత్తే అవసరం లేదు, నా పగ తీరిందంట. నాకుంది, నా పగ ఉంది. 25 ఏళ్ళ జాగ్రత్త.